అమ్మ అయితే ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనం గ్రామ దేవతలని అలాగే ముఖ్యంగా అమ్మవారిని అని అనుకుంటే అమ్మలగన్న అమ్మ అందరితో సమానం అన్ని దేవతలను మనం పూజిస్తాం కాబట్టి ముఖ్యంగా ఈ అమ్మవారి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చా? అసలు నియమాలు ఏమిటి? అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి, అందరూ చేసుకోవచ్చా అనేటువంటి సంకోచం మనసులో రావడమే కలి ప్రభావం అంటాం. అసలు అందరూ చేసుకోవచ్చా, అన్నం అందరూ తినొచ్చా ఎవరు అడగట్లేదుగా. లేకపోతే మాకు సంతోషాన్ని ఇచ్చే పని మేము చేయొచ్చా అని ఎవరిని అడగట్లేదుగా. ఆ సంతోషము అలాగే మనలో ఉన్నటువంటి బాధని తీర్చగలిగేది అన్నము మనం చేసేటువంటి పని అనుకున్నప్పుడు వీటన్నింటికి కావాల్సినటువంటి చిత్తాన్ని మనకు కలిగిస్తూ మేధని సంకల్పం చేస్తూ ఎప్పటికప్పుడు నువ్వు చేసేటువంటి సంకల్పాలన్నింటికి కూడా ఆవిడే ప్రధానమూర్తిగా నిలుస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి ఈ కాల వ్యవస్థనంతటినీ కూడా నిర్దేశించేటువంటి తల్లి ఒక శక్తిగా పైన ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అసలు ఒక శక్తి ఉంది అని ఆకాశం వైపు నిమిషానికి ఒకసారి చూసినప్పుడు, దెబ్బ తగిలితే ఆకాశం వైపు చూస్తాం, బాధ వస్తే ఆకాశం వైపు చూస్తాం, కష్టం వస్తే ఆకాశం వైపు చూస్తాం. ఆకాశం అంటే మనకి అందనటువంటి చూపు, ఆ చూపు ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి దానికి ఒక నిర్దిష్టత అనేటువంటిది లేదు. దేన్ని చూడకుండా అలా అనంతంగా చైతన్య స్వరూపం వైపుకు వెళ్ళిపోవడం అనేటువంటిదే ఆకాశం వైపుకు చూడడం అనేటువంటి దానిలో అంతరార్థం. కనుక అలా ఆకాశం వైపు అలా చూస్తున్నావు అంటే నీకు సంబంధించి నిన్ను రక్షించేదో నిన్ను కాచుకుని ఉండేదో ఒకటి ఉంది. ఆ ఉన్నది ఏమిటి అనేటువంటిది నీ మేధకి సంబంధించినటువంటి విషయం, దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది, దానికి పేరు పెట్టడం అనేటువంటిది. కనుక నీకున్న కష్ట నష్టాలన్నింటినీ తీసేసి నిన్ను ఆదుకుంటూ ఈ ఇహంలో నీకు కావాల్సినటువంటి సుఖాలన్నింటినీ ఇచ్చేటువంటి శక్తి ఒకటి ఉంది అన్నప్పుడు ఇహంలో నేను సుఖంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతివాడు కూడా నిత్యము ఆరాధించవలసినటువంటి స్వరూపం వారాహి అమ్మవారు. ఒకటి గుప్త నవరాత్రులు అనేటువంటి విధానంలో అమ్మవారికి సంబంధించినటువంటి బీజమంత్రాలతో కూడుకున్నటువంటి అనుష్ఠానం చేసేటువంటి విధానం మాత్రం గురూపదేశంగా స్వీకరించాలి. ఆ గురూపదేశంగా స్వీకరించినటువంటి మంత్రానుష్ఠాన పర్వాన్నంతటినీ కూడా గుప్తముగా, అంటే గుప్తము అంటే అర్థమేమిటి? దాక్కుని కాదు, దాచుకుని కాదు. ఎప్పుడు ప్రపంచమంతా నిద్రలోకి వెళ్ళిపోతుందో, సుషుప్తి, గాఢ సుషుప్తిలోకి వెళ్తుందో ఆ సుషుప్తి సమయం గుప్త సమయం. అంటే అప్పుడు ఎవరు పక్కవాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఎవరికీ అర్థం కాదు. అటువంటి సమయంలో నువ్వు మేల్కొని ఉండి నీ సుఖం కోసం ఆ తల్లి వారాహి దేవత యొక్క అసలు స్థితి ఏమిటి అంటే ప్రపంచాన్నంతటిని రాత్రివేళ రక్షిస్తూ ఉంటుంది ఆవిడ. కాశీక్షేత్రంలో ఆవిడ అందుకనే పట్టణాన్నంతటిని రక్షించేటువంటి అధిష్టాత్రిగా చెప్తూ ఉంటాం. అటువంటి వారాహి అమ్మవారు మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా, ప్రపంచమంతా కాశీనే, ఒక క్షేత్రం ఒక ఇన్ని మైళ్ళ వరకు కాశీ అనేటువంటిది ఆ స్థల ప్రభావం అంతవరకే. కానీ క్షేత్రం మొత్తం ప్రపంచమంతా కాశీ క్షేత్రంగా నువ్వు భావించినట్లయితే అక్కడ ఉండేటువంటి నగరాన్ని రక్షించేటువంటి స్వరూపం వారాహి అమ్మవారి. ఆవిడ రాత్రిపూటే సంచరిస్తూ ఉంటుంది ఎక్కడున్నా సరే. కనుక ఆవిడని పట్టుకోవాలి అంటే ఎప్పుడు పట్టుకోవాలి అంటే రాత్రిపూటే పట్టుకోవాలి. కనుక రాత్రిపూట చేసేటువంటి విశేష ఆరాధనకి లొంగి ఉండేటువంటి తల్లి కనుక గుప్త నవరాత్రులలో భాగంగా ఆ మాట వచ్చింది. కనుక అందరూ చేయొచ్చా, భయంకరంగా చేయొచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, దానికి బోల్డ్ విధానాలు ఉన్నాయి అని భయపడే కన్నా మనకి తెలిసినటువంటి విధానంలో ప్రదోషకాలం అంటే సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలతో చక్కగా అమ్మవారిని నమస్కరించుకుని ఆవిడని పూజించుకుని ఎర్రటి పూలతో పూజించుకుని ఆవిడకి పెట్టేటువంటి నైవేద్యాలని కూడా ఆవిడకి ఏది ఇష్టమో, గంధస్వరూపిణి, ఆవిడ భూతత్వాన్ని కలిగి ఉండేటువంటి అమ్మవారు కనుక ఆవిడకి గంధాన్ని దాంతోపాటుగా బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ఆ నైవేద్యాన్ని కనుక ఇచ్చినట్లయితే ఈ రెండు ప్రధానమైనటువంటి నివేదనలు అని చెప్తూ ఉంటారు. ఇటువంటి పూజా విధానంతో అతి స్వల్పమైనటువంటి రీతిలో నీకు తెలిసినటువంటి విధానంలోనే, దానికోసం మూలాలు అక్కర్లేదు, బీజాలు అక్కర్లేదు, మంత్రాలు అక్కర్లేదు, ఈ సులువైనటువంటి పద్ధతిలో అమ్మవారిని కనుక ప్రతివారు అర్చించుకున్నట్లయితే, కొలుచుకున్నట్లయితే ఈ ఐహికంగా జగత్తులో నువ్వు అడిగేటువంటి ప్రతి కోరికని, ధర్మబద్ధమైనటువంటి కోరికని తప్పకుండా తీర్చేటువంటి తల్లి వారాహి అమ్మవారు.